ఈరోజు మనం మాట్లాడకపోయే టాపిక్ చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరు కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం వల్ల అందరూ కూడా ఇన్సూరెన్స్ తీసుకోవాలని అనుకుంటున్నారు. ఈ ఇన్సూరెన్స్ ఎలా తీసుకోవాలి, ఏ ఇన్సూరెన్స్ బాగుంటుంది, ఏ ఇన్సూరెన్స్కి తిరిగి డబ్బులు వస్తాయి, ఏ ఇన్సూరెన్స్ డబ్బులు రావనేది పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. అసలు ఇన్సూరెన్స్ ఎన్ని రకాలుగా ఉంటుంది మేజర్గా చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత వెహికల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, తర్వాత యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ ఉంటుంది, ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉంటుంది. అలాగే మనిషికి ఏదైతే ప్రైవేట్ ఎంప్లాయీ అవని, గవర్నమెంట్ ఎంప్లాయీ అని ఎవరైనా ఒక వ్యక్తి పెన్షన్ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ ఏజ్ వచ్చేసరికి పెన్షన్ వచ్చే రకంగా ఒక ఇన్సూరెన్స్ని తీసుకోవచ్చు. అంటే మేజర్గా ఇన్ని రకాలుగా ఉన్నాయి. అయితే మొదటగా మనం ఏది చూద్దాం, లైఫ్ ఇన్సూరెన్స్ చూద్దాం. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఎల్ఐసి, అలాగే ప్రైవేట్ బ్యాంకులు, గవర్నమెంట్ బ్యాంకులు ఇన్సూరెన్స్ ఇస్తున్నాయి. లైఫ్ ఇన్సూరెన్స్ అంటే ఏంటంటే ఇందులో మనకి ఏదైతే ప్రీమియం అమౌంట్ కడుతున్నామో ఆ కవర్డ్ అమౌంట్కి మనకి మెచ్యూర్ టైంకి విత్ ఇంట్రెస్ట్ 6 to 8% ఇంట్రెస్ట్తో మనకి డబ్బులు వస్తాయి మెచ్యూర్ టైంకి. ఒకవేళ ఎక్స్పైర్స్ ఇన్సూరెన్స్ తీసుకున్న వ్యక్తికి ఏదైనా మరణం జరిగితే ఆ అమౌంట్ని ఆ ఫ్యామిలీ మెంబర్కి ఇస్తారు. ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ ఉంది. టర్మ్ ఇన్సూరెన్స్ 2 రకాలు, ఒకటి నాన్ రిఫండబుల్, ఒకటి రిఫండబుల్. రిఫండబుల్ అనేది ప్రీమియం ఎక్కువ అవుతుంది, నాన్ రిఫండబుల్ అనేది ప్రీమియం తక్కువ అవుతుంది, కానీ కవరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్లో. ఈ లైఫ్ ఇన్సూరెన్స్కి టర్మ్ ఇన్సూరెన్స్కి కవరేజ్ అనేది ఎక్కువగా ఉంటుంది టర్మ్ ఇన్సూరెన్స్లో. అయితే ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ నాన్ రిఫండబుల్ చూద్దాం. ప్రీమియం తక్కువగా ఉంటుంది, కవరేజ్ ఎక్కువగా ఉంటుంది, కానీ మెచ్యూర్ టైంకి డబ్బులు అనేవి రావు. ఏదైతే మనం ఇయర్లీ కానీ మంత్లీ కానీ క్వార్టర్లీ కడతామో అవి అక్కడితో అది క్లోజ్ అయిపోతే మెచ్యూర్ టైంకి రాదు. రీఫండబుల్ ఉందనుకోండి, రీఫండబుల్ అయితే ఏంటంటే మనకి ఏదైతే ప్రీమియం కట్టామో ఆ అమౌంట్ కొన్నిసార్లు ట్రాన్సాక్షన్ అమౌంట్ లేదా జిఎస్టీ పోను మనకి ఏదైతే అమౌంట్ ఉందో మెచ్యూర్ టైంకి ఆ అమౌంట్ మాత్రమే వస్తుంది. అది టర్మ్ ఇన్సూరెన్స్. లైఫ్ ఇన్సూరెన్స్ అయిపోయింది, టర్మ్ ఇన్సూరెన్స్ అయిపోయింది. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఒక వ్యక్తికి ఆరోగ్యం బాగోకపోయినా లేదా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్కి ఆరోగ్యం బాగోకపోయినా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మనము ప్రస్తుత పరిస్థితుల్లోన ఎవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తే హాస్పిటల్ ఖర్చులు ఎక్కువ అవుతున్నందున ప్రతి ఒక్కరు కూడా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. ఈ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మనకి గవర్నమెంట్ స్కీమ్స్ అవని లేదా ఏదైనా గవర్నమెంట్ స్కీమ్స్ అప్లికబుల్ అయితే అది వాడుకోవచ్చు. అది కాకుండా మనం వేరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలి అనుకుంటే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ కవరేజీ, క్లెయిమ్ పర్సంటేజ్ ఎంత ఉన్నది, ఆ ప్రీమియం అమౌంట్, మీ ఏజ్, ఇవన్నీ చూసుకుని హెల్త్ ఇన్సూరెన్స్ అనేది మీరు తీసుకోవాలి. హెల్త్ ఇన్సూరెన్స్కి ఏదైతే పడుతుందో ఇయర్లీ ప్రీమియం అనేది తిరిగి రాదు, అది మనము గుర్తుపెట్టుకోవాలి. అంటే తిరిగి మళ్ళీ వస్తుందని కొందరు అనుకుంటున్నారు. హెల్త్ ఇన్సూరెన్స్కి ఏదైతే ప్రీమియం కట్టామో ఆ ఇయర్ అది క్లోజ్ అయిపోతుంది. రెన్యువల్ చేసుకుంటేనే నెక్స్ట్ ఇయర్కి వెళ్తాము. ఆ అమౌంట్ కొత్తగా మనం రెన్యువల్ చేసుకోవాలి. మళ్ళీ అది కూడా నెక్స్ట్ ఇయర్ ఎక్స్పైర్ అయిపోతే మరి రాదు. మీరు ఈలోగా ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ మీరు ఆరోగ్యం బాగున్నా మీరు క్లెయిమ్ చేయకపోయినా అది అనేది అమౌంట్ అనేది ప్రీమియం రాదు. అది హెల్త్ ఇన్సూరెన్స్. 2 అయ్యాయి. ఇప్పుడు వెహికల్ ఇన్సూరెన్స్. వెహికల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి, కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్. అంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, పోయినా, ఇలాంటివన్నీ కూడా మన వీడియోలో చాలా ఉన్నాయి. వెహికల్ ఇన్సూరెన్స్ కోసం మీరు చూడండి. ప్రాపర్టీ ఇన్సూరెన్స్. ప్రాపర్టీ ఇన్సూరెన్స్ అంటే పెద్ద ఇల్లు అవని, షాప్ అవని, ఏదైనా ఆఫీస్ అవని, ఏదైతే ఒక ఆఫీస్కి ఇన్సూరెన్స్ తీసుకున్నారో లేదు ఏదైనా పెద్ద గూడ్స్ షాప్కి ఏదైతే ఇన్సూరెన్స్ తీసుకున్నారో వాళ్ళ ఇన్సూరెన్స్ తీసుకుంటే అక్కడ ఎలక్ట్రికల్ షాక్ అయినా లేదు ఏదైనా నేచురల్ కలామిటీస్ వచ్చినా అప్పుడు ఇన్సూరెన్స్ అనేది అక్కడ క్లెయిమ్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే పెన్షన్ స్కీమ్ అనమాట ఇన్సూరెన్స్. పెన్షన్ ఇన్సూరెన్స్ ఏంటంటే ఒక వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను పనిచేయని, ప్రైవేట్ ఎంప్లాయీ అని, ఎన్పిఎస్ దాని ద్వారా మనము ఏదైతే స్కీమ్ తీసుకున్నారో ఆ ఇన్సూరెన్స్ రిటైర్మెంట్ అయినప్పుడు దాని డబ్బులు వస్తాయి అనమాట. అంటే ఆ ఏజ్ వరకు రిటైర్మెంట్ అంటే అందులో రిటైర్మెంట్ ఉండదు, ఆ ఏజ్కి మనం పెట్టుకుంటే ఆ ఏజ్కి డబ్బులు అనేవి వస్తాయి. ఇది విత్ ఇంట్రెస్ట్. ఈ ఏదైతే ప్రాపర్టీ ఇన్సూరెన్స్ ఉందో, ఏదైతే టర్మ్ ఇన్సూరెన్స్ నాన్ రిఫండబుల్ ఉందో, ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ ఉందో ఇది కూడా ప్రీమియం అమౌంట్ అనేది రాదు. మీకు ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉండి ఏదైతే ఇన్సూరెన్స్ కోసం మీకైనా కావాలి అనిపిస్తే మీరు కింద కామెంట్ చేయండి, పూర్తిగా మీకు వివరించడం జరుగుతుంది.